ఇక నాతో జాగ్రత్త సొంత పార్టీ నేతలపై ఈటెల ఆగ్రహం. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడను. ఇక నుంచి స్ట్రేట్ ఫైట్, నో స్ట్రీట్ ఫైట్. బీఆర్ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు. పదవుల కోసం ఏనాడు పార్టీ మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర. హుజరాబాద్ అనేక త్యాగాలకు అడ్డా. హుజరాబాద్ కార్యకర్తలతో ఈటెల రాజేందర్. ఇక నిన్న ఈటెల రాజేందర్ గారు ఇక్కడి హుజరాబాదు ఎవరైతే అనుచరులు ఉన్నారో ఈ బీజేపీ పార్టీలో ఉన్న అనుచరులు వాళ్ళకి సమావేశాలకు పిలవడం లేదని చెప్పేసి గత కొన్ని రోజులుగా వాళ్ళు అసంతృప్తితో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడుతోంది. చాలామంది వాళ్ళు నిర్ణయించుకొని ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లీడర్లు ఎవరైతే ఉన్నారో హుజరాబాద్ లీడర్లు ఏవైతే మొన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల్లో నాకు హుజరాబాద్ తరపున ఆ సెగ్మెంట్ తరపు నుంచి బీజేపీకి తక్కువ ఓట్లు రావడంతో అక్కడ నేను కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలు రానియకుండా చేస్తాను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా ఈ వ్యాఖ్యలు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో డైరెక్ట్ ఈటెలను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలుగా కనిపించినటువంటి వీళ్ళు ఈటెల అనుచరులు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన నిన్న ఈటెల రాజేందర్ గారి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఈటెల రాజేందర్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళతోని చర్చలు జరిపి మాట్లాడడం కూడా జరిగింది మీటింగ్లో. ఇది గత కొన్ని రోజులుగా ఇటు ఒక విధంగా బీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని చెప్పేసి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ వివాదం కావచ్చు, అదేవిధంగా ఇటు బండి వర్సెస్ ఈటెల కావచ్చు, ఇట్లా గత కొన్ని రోజులుగా జరుగుతూ వస్తూ ఉన్నది. అధ్యక్ష పదవి దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం దూరం కావచ్చు, కొంచెము వివాదం కావచ్చు నడుస్తూ ఉన్నది. అది ఇప్పుడు కాస్త ముదిరి కొంచెం ఇంకాస్త పెరిగి నిన్న బండి సంజయ్ గారు మొన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హుజరాబాద్లో మేము ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో గెలవనివ్వమని చెప్పేసి మీ వర్గానికి సంబంధించిన వాళ్ళని నిలబడనివ్వమని చెప్పేసి ఓడగొడతామని చెప్పేసి ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న అనుచరులు వీళ్ళు ఇంటి దగ్గరకు వస్తే అక్కడ వాళ్ళతో చర్చలు జరిపి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు అండగా నేను ఉంటానని చెప్పేసి 10 రోజులకు ఒకసారి హుజరాబాద్లో నా సొంత గడ్డ 10 రోజులకు ఒకసారి మిమ్మల్ని కలుస్తాను, అక్కడ మీటింగ్లు పెడతాను, ప్రతి మండలానికి ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఎవరి జాగిర్ నడవదని చెప్పేసి డైరెక్టు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇండైరెక్ట్గా. సో అట్లా ఎవరైతే ఈ అసంతృప్తితో ఉన్నారో 20 ఏళ్ళ నుంచి నేను అధికారం అంటే అధికారం అంటే మీన్స్ పార్టీలో రాజకీయాల్లో ఉన్నాను, 20 ఏళ్ళ నుంచి నేను తిరగని ఊరు లేదు, తిరగని మండలం లేదు, తొక్కని గడప లేదని చెప్పేసి డైరెక్ట్గా హెచ్చరించడం కూడా జరిగింది. ఇటు వీళ్ళను సద్దుమణుగు చెప్తూ వీళ్ళకు సంతృప్తి చేస్తూ అటు పార్టీ నిర్మాణం కోసము పార్టీ ఎదుగుదల కోసమే పనిచేస్తాను, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయను, పార్టీ ఎదుగుదల కోసము అదేవిధంగా నన్ను ఎవరైతే నమ్ముకున్నారో కార్యకర్తల కోసము వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది నిన్నటి వివాదము కాస్త రోజు రోజుకి ఇంకా ముదురుతూ ఉన్నది. ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియని పరిస్థితి. అంటే ఇది బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నుకుంటారనే దాని ముందు నుంచే జరుగుతూ వస్తూ ఉన్నది. అది ఇప్పుడు కాస్త ఈ అధ్యక్ష పదవి ఎప్పుడైతే డిసైడ్ అయిపోయి అది కొంచెం అంశం పక్కకు పోయిందో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ బీసీ రిజర్వేషను అనే అంశం తెరపైకి వచ్చిన తర్వాత దీంట్లో ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీలో బీజేపీలో చేరిన తర్వాత ఈ బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ కార్యకర్తలు చాలామంది ఉండడం జరిగింది ఈటెలకు సంబంధించిన వ్యక్తులు. ఈ ఉన్న తర్వాత కరీంనగర్లో బండి సంజయ్ గెలిచిన తర్వాత వాళ్ళ మీటింగ్లు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీకి సంబంధించి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఈ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పలేకుండా వీళ్ళు ఎవరైతే మునూర్ కాపు సంఘానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వేరే లీడర్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే స్థానికంగా జరిగే మీటింగ్లు కావచ్చు వాళ్ళే వెళ్తున్నారు, మాకు పిలవట్లేదు, మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవేదన. ఈ కార్యకర్తలు ఏవైతే ఉన్నారో ఈటెల కార్యకర్తలు కావచ్చు, వీటిలో లీడర్లు హుజరాబాద్ లీడర్లు కావచ్చు, స్థానికంగా ఉన్న లీడర్లు కావచ్చు, మమ్మల్ని పిలవట్లేదు, మా వర్గానికి సంబంధించి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అసంతృప్తి ఏదైతే ఉన్నదో వాళ్ళ అసంతృప్తి తీవ్రంగా పెరిగి ఇప్పుడు డైరెక్టు నిన్న అందరు కలిసి ఈటెల రాజేందర్కు ఇంటి దగ్గరకు వస్తే తను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇది వివాదానికి సంబంధించిన అంశము. ఇక ఇది చూడాలి ఎక్కడ రకంగా వెళ్తుందో, ఎక్కడి వరకు దారితీస్తుందో. ఇక బండి సంజయ్ కూడా తగ్గేటట్టు కనబడతలేదు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఈయన చేసిన వ్యాఖ్యలు
పార్టీకి నష్టమా లేదంటే వీళ్ళకి వ్యక్తిగతంగా నష్టమా అనేది చూడాలి మరి ఎక్కడి వరకు వెళ్తుందో. ఇగో కొడకా జాగ్రత్త కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకోను నాపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో మా వాళ్ళే పోటీ. నేను రాకముందు హుజరాబాద్లో బీజేపీకి క్యాడర్ లేదు. ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. నిజంగానే ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తను కావాలనే బయటికి రాదు. బీఆర్ఎస్ కాదా వద్దనుకుంటేనే తాను బయటికి రావచ్చిన తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. అక్కడ బై ఎలక్షన్ తోటి బీజేపీ నుంచి గెలవడం జరిగింది. అప్పుడు బీజేపీ ఒక హుజరాబాద్లో నిలబడడం జరిగింది. అక్కడ బీజేపీకి అసలు స్థానమే లేకుండే. అట్లాంటిది బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ గారు చేరిన తర్వాత అక్కడ ఉన్న ఈ కరీంనగర్కు ఉన్న సెగ్మెంట్లో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు బీజేపీకి పెరుగుతూ వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ పార్టీలో చేరినప్పటి నుంచి వీళ్ళ అనుచరులు కావచ్చు, వీళ్ళ వ్యక్తులు కావచ్చు, హుజరాబాద్లో ఉన్న లీడర్లు కావచ్చు, బీజేపీ లీడర్లు కావచ్చు, వీటిలో ఎంబడే ఉండడం జరిగింది. వీళ్ళ ఇప్పుడు మల్కాజిగిరి పోటీ చేసినా కూడా తనకు సపోర్ట్ చేస్తేనే హుజరాబాద్ లీడర్లు కావచ్చు తనకు అండగా ఉంటూ తనతో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ విధంగా వస్తూ ఉంటే ఇప్పుడు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థ ఎన్నికల్లో మిమ్మల్ని అప్పుడు ఓట్లయితే తక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మేము అడ్డుకుంటాము, గెలవనివ్వము అని చెప్పేసి ఇట్లా మాటలు వేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇద్దరు బీజేపీలో ఉన్నా కూడా ఇది చర్చ మాత్రము పార్టీ మీద ప్రభావం చూపించే విధంగా ఉన్నది. స్థానిక సంస్థల మీద కూడా ప్రభావితం చేసే విధంగా కూడా ఉన్నది. మరి ఈటెల రాజేందర్ గారు కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినారు. ఇంకా కడుపులో కత్తులు పెట్టుకొని తిరగను, డైరెక్ట్ స్ట్రీట్ ఫైట్ చేయనని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక కొడక అని ఎంపీ ఈటెల రాజేందర్ సీరియస్ అయ్యారు. శనివారం హుజరాబాద్ నుంచి బీజేపీ నాయకులు కార్యకర్తలు షామీర్పేటలోని ఎంపీ ఈటెల రాజేందర్ ఇంటికి వచ్చి సమావేశమయ్యారు. పార్టీ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వడం లేదని, బండి సంజయ్ వర్గం పట్టించుకోవడం లేదని వారు ఈటెలకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ప్రధానంగా పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదు, అదేవిధంగా ఎవరైతే బండి సంజయ్ వర్గానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ ఈటెల రాజేందర్ వర్గానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే అని చెప్పేసి ఇక్కడ ప్రధానమైన వివాదం అన్నట్టు. ఇక మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటెల సొంత పార్టీ నేతలను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. గత 20 ఏళ్లుగా హుజరాబాద్ కార్యకర్తలు తన వెంటనే నడుస్తున్నారన్నారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బతుకుతున్నారని విమర్శించారు. కావాలనే కొందరు తనపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమపై జరుగుతున్న కుట్రలను తిప్పికోదామని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ నాకు నరకం చూపించాడు, తాను బాజాప్తా యుద్ధం చేస్తానే తప్ప బేజాప్తా యుద్ధం ఏనాడు చేయబోనని ఈటెల అన్నారు. హుజరాబాద్ త్యాగాలకు మారుపేరని, తెలంగాణ ఉద్యమంలో హుజరాబాద్ బిడ్డలు వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. తాను పదవుల కోసం ఏనాడు పార్టీలు మారలేదని అన్నారు. 2021 ఉప ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడుపోయిన హుజరాబాద్ ప్రజలకు తనను గెలిపించారని తెలిపారు. సమైక్య పాలనలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నానని అన్నారు. పార్టీ వీడిన తర్వాత సైతం కేసీఆర్ తనకు నరకం అంటే ఏంటో చూపించారని ఈటెల పేర్కొన్నారు. ఇక 2021 ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కొంతమంది నాయకులు వీళ్ళ ఈటెలకు సంబంధించిన నాయకులు అమ్ముడుపోయినా కూడా బీఆర్ఎస్లో ఉన్న అప్పుడున్న బీఆర్ఎస్ లీడర్ అమ్ముడుపోయినా కూడా తాను నమ్ముకున్న ప్రజల కోసం, తాను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజల కోసం నిలబడి అభివృద్ధి చేసుకున్నానని తప్పచ్చా దాంట్లో ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకున్నా, ఇప్పుడు ఉన్నా కూడా అభివృద్ధి చేసుకున్నానని చెప్పేసి చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ పార్టీలో చేరినప్పటి నుంచి తనను ఏ విధంగా ఒక పెద్ద లీడర్గా ముద్రపడిపోయిందో అప్పటి నుంచి తనని డీగ్రేడ్ చేసే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, అప్పటి నుంచే తగ్గించే ప్రయత్నం కావచ్చు, ఇట్లాంటి అన్ని సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నా కూడా చూస్తూ వస్తూ తను గమనిస్తూ వస్తూ ఇప్పుడు కాస్త ఈ బీజేపీ పార్టీలో జనరల్ ఎలక్షన్లో ఎంపీగా గెలిచిన తర్వాత, మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పుడు కరీంనగర్ నుంచి పోటీ చేయాలనుకున్నా కూడా తనకి కరీంనగర్ నుంచి రాకపోతే మల్కాజిగిరి నుంచి సీటు తీసుకొని మల్కాజిగిరిలో గెలిచిన తర్వాత ఇటు బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్యలో వివాదంగా మారిపోయింది. అప్పుడు అధ్యక్ష పదవి ఇప్పుడు కూడా కొంచెం వివాదం జరిగింది. ఆ అంశం పక్క పోతే అధ్యక్ష పదవి ఎన్నిక తర్వాత ఆ అంశం పక్క పోతే ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి బీసీలకు అత్యధికంగా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో ఎప్పుడైతే ప్రభుత్వం యోచిస్తుందో దానికి సంబంధించిన అంశం కావచ్చు, ఇటు
పార్టీకి సంబంధించిన పార్టీలో ఉన్న లీడర్లకు స్థానికంగా ఉన్న లీడర్లకు అవకాశం కల్పించాలనే అంశం కావచ్చు. అప్పుడు ఎన్నికలప్పుడు ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పేసి ఆ సెగ్మెంట్‌లో తక్కువ వచ్చాయి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అక్కడ నాకు తక్కువ ఓట్లే వచ్చాయని చెప్పేసి ఏదైతే ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇదంతా ఒకదాని వెనుకొకటి కొనసాగుతా వస్తా ఉన్నది ఇదంతా. తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోను, సోషల్ మీడియాలో తమ కార్యకర్తలను రెచ్చగొడితే ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు. కేసీఆర్, వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళతో కొట్లాడిన చరిత్ర తనదని వివరించారు. కడుపులో కత్తులు పెట్టుకొని తనపై కుట్రలు చేస్తున్నారని, షామీర్పేట అడ్డా బీజేపీ అడ్డా అని నినదించారు. తనపై జరుగుతున్న కుట్రలను పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని అన్నారు. హుజురాబాద్లో ప్రతి వార్డు మెంబరు, సర్పంచ్ తమ వాళ్ళే ఉంటారని తెలిపారు. స్థానిక ఎన్నికలను హుజురాబాద్ ఎన్నికల్లాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని వివరించారు. ఆ సెగ్మెంట్లో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని, తాను రాకముందు హుజురాబాద్లో అసలు బీజేపీకి కేడర్ లేదని స్పష్టం చేశారు. ఎప్పుడైతే హుజురాబాద్ ఎన్నికల ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారో, ఒక సీరియస్ యాక్షన్గా తీసుకోవాలని పనిచేశారో, అప్పుడు బీజేపీకి లేని స్థానికంగా లేని ఓట్లు ఈ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత బీజేపీ పార్టీ సంబంధించిన ఓటు శాతం కూడా పెరగడం జరిగింది ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత కూడా. అలాగే కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీకి 50,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని అన్నారు. నాపై దుష్ప్రచారం చేస్తున్న వారిది కురచ మనస్తత్వం అని కామెంట్ చేశారు. సర్పంచులకు పార్టీ బీఫామ్ అవసరం లేదని, మా వాళ్ళనే పోటీలో పెడతామని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. హుజురాబాద్ వస్తా, మీ వెంటే ఉంటా, మిమ్మల్ని గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. 10 రోజులకు ఒకసారి హుజురాబాద్ వస్తానని, నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఆఫీస్ ఉంటుందన్నారు. కార్యకర్తలు కింగిపోవద్దని, మీకు నేను అండగా ఉంటానని తెలిపారు. ఇక పార్టీ బీఫామ్ అవసరం లేకుండా మా వాళ్ళే పోటీలో ఉంటారు, మా వాళ్ళ గెలిపించుకుంటాను, ఖచ్చితంగా మా వాళ్ళు పోటీ చేసి తీరుతారని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇట్లాంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా కుట్రలు చేసే వాళ్ళని, ఈ విధంగా దూషించే వాళ్ళని మేము కూడా తిప్పి కొడతామని చెప్పేసి కూడా బీ కేర్ఫుల్ అంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిన్న మాట్లాడిన వీడియో ఒకసారి కూడా మనం చూసుకుందాం. ఇది ఫస్ట్ బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు. ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది? ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది? ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది? ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజురాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది? ఎక్కడ లేని సమస్య ఎక్కడికి వస్తున్నది? ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజురాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? ఇక్కడ ఎక్కలేని సమస్య ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఉద్దేశిస్తూ హుజురాబాద్లో నాకు తక్కువ ఓట్లు రావడం జరిగిందని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇక ఈ హుజురాబాద్లో ఎవరున్నారు, హుజురాబాద్కి సంబంధించి ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈటెల రాజేందర్ గారే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. తన సొంత నియోజకవర్గము, తన సొంత ఊరు కూడా అటు సైడే. సో అట్లా మొన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దాన్ని ఉద్దేశించి మళ్ళీ ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇంటికి రావడం జరిగింది. దాన్ని పట్టుకొని వాడెవడు వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకన్నారా. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతానని చెప్పి భావిస్తున్నా.
అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు. నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చింది ఆ జిల్లాకి. 2002లో తన రాజకీయాల నుంచి ఉన్నారు. 2002లో తన నియోజకవర్గానికి వచ్చినా కూడా మీ చరిత్ర ఏంది, మీరేంది, మీరు చేసే కుట్రలేంది, బీ కేర్ఫుల్ అంటూ చెప్పి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ చరిత్ర చూసుకోండి, మా చరిత్ర చూసుకోండి, ఎవరి గురించి మాట్లాడతారని చెప్పేసి కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బీ కేర్ఫుల్ అంటూ కూడా. 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన, నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది. ఇవాళ నేను 2 సార్లు 40 ఫ్లోర్ లేదని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను నిన్న బండి వర్సెస్ ఈటల ఏదైతే ఉన్నదో, వీళ్ళు అగ్రనేతలు, బీజేపీలో ఉన్న అగ్రనేతలు, వీళ్ళకున్న ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ సెగ్మెంట్లో అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు ఈ అధ్యక్ష పదవి తర్వాత ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, వీళ్ళు ప్రధానంగా ఉన్న లీడర్లు, వీళ్ళు పెద్ద లీడర్లు. సో వీళ్ళ మధ్యలో ముదురుతున్న వివాదం ఏదైతే ఉన్నదో అది పార్టీకి నష్టమా, లేదంటే వీళ్ళ వ్యక్తిగతంగా నష్టపోతారనేది స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తే కానీ తెలియని పరిస్థితి. సో అప్పటి వరకు మనము ఇది రోజుకు మరి నిన్న ఈటల రాజేందర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళు ఎట్లాంటి రిప్లై ఇస్తారో, మరి అటు నుంచి కూడా మరి వాళ్ళ వర్గం ఏమంటుందో, ఇటు వీళ్ళ వర్గం ఏమంటుందో, మరి అధ్యక్ష పదవిలో ఉన్న రామచంద్ర గారు ఏమంటారో, ఇటు పార్టీ హైకమాండ్ ఏమంటుందో త్వరలోనే తెలుస్తుంది. అంటే దీని మీద ఖచ్చితంగా హైకమాండ్ కూడా నేను హైకమాండ్ దగ్గర తీసుకెళ్తా, ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో హైకమాండ్ దగ్గర తీసుకెళ్తా, వీళ్ళని కూడా తీసుకెళ్ళి మాట్లాడి ఖచ్చితంగా కొట్లాడతా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా. నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏదిరా? 2002లో వచ్చిన ఆ జిల్లాకి, 2002లో వచ్చిన జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన, నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. సో ఇది ఈటెలకు సంబంధించిన వివాదం ఏదైతే ఉన్నదో ఆ వివాదము ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇంకా గరీబ్ రథ్కు తప్పిన ప్రమాదం, రైలు ఇంజన్ నుంచి వచ్చిన పొగలు గమనించే ప్రయాణికులు, లోగో పైలట్ను అప్రమత్తం చేసిన వైనం, ఆ మార్గంలో రైళ్లను నిలిపివేత, ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించిన రైల్వే శాఖ అధికారులు.